ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత్ మరో ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. భారత వైపు నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు జీలం నది నుంచి హఠాత్తుగా నీళ్లు విడుదల చేసినట్లు సమాచారం. దీంతో అటువైపు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే కావాలనే నీటిని విడుదల చేశారని పాక్ ఆరోపిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ సమీపంలోని జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో స్థానిక అధికారులు హటియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అంతర్జాతీయ నీటి నిర్వహణ నిబంధనలకు ఇది విరుద్ధమని పాక్ ఆరోపించింది. ఇది ముజఫరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోదీ ప్రాంతంలో పీఓకేలోకి చేరుతుంది. रैंच पे भी जा रही और सल पानी సో పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత్ మరో ఎత్తుగడ వేసినట్లుగా కనిపిస్తోంది. భారత్ వైపు నుంచి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు జీలం నది నుంచి హఠాత్తుగా నీళ్లు విడుదల చేసినట్లుగా సమాచారం. దీంతో అటువైపు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో వరద హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయితే కావాలని నీటిని విడుదల చేశారని పాక్ ఆరోపిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫరాబాద్ సమీపంలోని జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. దీంతో స్థానిక అధికారులు హటియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అంతర్జాతీయ నీటి నిర్వహణ నిబంధనలకు ఇది విరుద్ధమని పాక్ ఆరోపించింది. ఇది ముజఫరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. ఈ నది అనంతనాగ్ జిల్లా మీదుగా ప్రవహించి చకోదీ ప్రాంతంలో పీఓకేలోకి చేరుతుంది.